Dear loving viewers of Shanti TV programs, welcome to the spiritual program Messages of the Gospel of God's Kingdom. దేవుని రాజ్య సువార్త సందేశములు అను ఈ ఆత్మ సంబంధమైన పరిశుద్ధతను పరలోకపు నిత్య జీవానికి సిద్ధపరిచేటువంటి ఆత్మ సంబంధమైన ఈ టీవీ ప్రోగ్రాంకి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము దేవుని యొక్క సహాయంతోటి ఈ కార్యక్రమంలో ముందుకెళ్ళబోతున్నాం. మరి దేవుని సహాయం నిమిత్తము దేవునిని ప్రార్థన చేసి వేడుకుందాం. అత్యంత ప్రేమ కృప అత్యంత పరిశుద్ధత కలిగినటువంటి మా ప్రియమైన తండ్రి, ఈ దినాన మీ యొక్క పరిశుద్ధతలోనికి మీ యొక్క నిత్య జీవపు వ్యక్తిత్వంలోనికి మా ఆత్మలను మమ్మల్ని మేము మలుచుకోవడానికి కాను మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదే సందర్భంలో నేటి వర్తమాన పరిస్థితిలో ప్రపంచమంతా భయపడుతూ ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు మంచి సిద్ధపాటు పరిష్కారము పరిశుద్ధ గ్రంథము నుంచి మీ వాక్యము ద్వారా మాకు అందించి మాకు మార్గము చూపుతారని మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రపంచంలో విశ్వాసులు దేవునికి చాలా ప్రియమైన వారు. మరి అలాంటి విశ్వాసముతో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రను మనం గమనిస్తూ ఉంటే అనేక అద్భుత కార్యములను దైవజనులు చేసి ఉన్నారు. మరి అలాంటి దైవజనులు చేసిన ఆ విశ్వాసపూరితమైన గొప్ప కార్యములను విశ్వాసము ద్వారా వారు చేసిన ఘనకార్యములను ఈ సమయమందు ఈ కీర్తన ద్వారా మనం జ్ఞాపకం చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది. మోషే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. మోషే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. పాటలతో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది. ప్రియ శాంతి టీవీ
ఆత్మీయ సందేశముల ప్రేక్షకులారా, మీరు ఫోన్ కాల్స్ ద్వారా అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి మీకు నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరి కార్యక్రమము ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మరి ముఖ్యముగా నిత్య జీవం అంటే ఏమిటి, పరలోకం అంటే ఏమిటి, మరి నిత్య జీవమును సంపాదించుకోవాలనంటే పరిశుద్ధ గ్రంథము చెప్తున్నటువంటి మార్గం ఏమిటి అనేటువంటి విషయంలో మీకు తాపత్రయము, తెలుసుకోవాలన్నటువంటి కోరిక మీకున్నట్లయితే వాట్సాప్ నంబర్ 6301022672కి మెసేజ్ పెట్టి సంప్రదించగలరు. మీరు అడిగినటువంటి ప్రశ్నలకు మంచి జవాబులు పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియజేయబడుతుంది. మరి ఈరోజు పాఠంలోనికి మనము వస్తూ ఉన్నాం. ఈరోజు పాఠంలోనికి మనం వస్తూ ఉంటే మరి దేవుని యొక్క పరిష్కారాలను ప్రతి సమస్యకు చూసుకోగలగడం కొందరు ఈ ప్రపంచంలో చేసేటువంటి పని. మరి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువ మంది భయంతో బెంబేలెత్తిపోవడం, మరి డిప్రెషన్కు లోనై ఆత్మహత్యలు చేసుకోవడం, లేక ఈ డిప్రెషన్ని తట్టుకోలేక ఈ కోపాన్ని ఎవరి మీదనో ప్రదర్శించి వారికి అపకారాన్ని, హానిని కలుగజేయడం మరి ప్రపంచంలో ఎందరో చేస్తున్నటువంటి పని. అయితే ఈ యావత్ ప్రపంచంలో కొద్దిమంది సమస్యలు వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా వారి సమస్యలకు పరిష్కారాలని దైవికంగా తెలుసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారు మీరు గనుక ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆరోగ్య సమస్య, ఇది రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన సమస్య. రోగ నిరోధక శక్తి లేనటువంటి వారు కుప్పకూలుతున్నటువంటి సమస్య. ఎన్ని వేల కోట్లు ఉన్నా ఆరోగ్యము అనగా రోగ నిరోధక శక్తి లేకపోతే క్షణాల్లో మాయమైపోతున్నటువంటి సమస్య. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 96,751 మంది మరణించగా, మరి మనము తెలుగు మాట్లాడేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11,132 మంది ఇప్పటి వరకు కరోనా వలన మరణించడం జరిగింది. మరి ఇంతమంది ఈ విధంగా మరణానికి లోనవుతూ ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈరోజు మనిషి సంపాదించుకున్నటువంటి డబ్బు మనిషిని మరి కాపాడేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనపడటం లేదు. ఎంతో ఖరీదైనటువంటి వైద్యం చేయించుకోగలము అని గొప్ప హోప్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి కూడా మరి వారి డబ్బు వారిని కాపాడలేక సడన్గా వాళ్ళు అదృశ్యమైపోతున్నటువంటి పరిస్థితి నేడు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి విపరీతమైనటువంటి భయానకమైనటువంటి ఈ పరిస్థితులలో పరిశుద్ధ గ్రంథము యొక్క జవాబు ఏమై ఉంటుంది? పరిశుద్ధ గ్రంథము ఇలాంటి భయాందోళన కలిగించేటువంటి మనిషి ఆరోగ్యము సడన్గా దెబ్బతిని సడన్గా మరణానికి లోనయ్యేటువంటి ఈ పరిస్థితికి పరిశుద్ధ గ్రంథం ఏమి జవాబు చెప్తుంది అని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా మనము ఆలోచన చేస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి, ఎన్నో ఆన్సర్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మనం చూడబోయేటువంటి ఆన్సరు ఏమై ఉంది అని మనం పరిశీలించుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది నేడు. కాబట్టి ముందు ఇమ్యూనిటీ బాగుండాలంటే ధైర్యం ఉండాలండి. ఎవరికి ధైర్యం ఉందో వారికి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. మరి ఎవరికి ధైర్యం స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఎవరైతే విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా ఉన్నారో వారు చాలా ధైర్యంగా ఉంటారు. విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలైనటువంటి వారు చాలా ధైర్యము కలిగి ఉంటారు. Hebrews 11th chapter 6th verse, and without faith it is impossible to please God, because anyone who comes to him must believe that he exists and that
హీ రివార్డ్స్ దోస్ హూ ఎర్నెస్ట్లీ సీక్ హిమ్. మనకు వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే, భూమి మీద జీవించేటువంటి ఈ కాలంలో దేవునికి ఇష్టలుగా బ్రతకమని చెప్తూ ఉంది. దేవునికి ఇష్టలుగా మనము జీవిస్తూ ఉన్న పక్షములో బయట ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా మనము ధైర్యాన్ని కోల్పోయే అవకాశం లేదండి. మనము దేవుని యందు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలముగా మనం లేనప్పుడు బయట పరిస్థితి ఎంత చిన్నదైనా సరే, ఆ సమస్య, ఆ భయానకమైన పరిస్థితి ఎంత చిన్నదైనా సరే, లోపల మనము భయముతో చాలా గజగజ వణిగిపోతూ ఉండాల్సినటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. లోపల అంతరంగంలో మనము బలముగా, స్ట్రాంగ్గా, ధైర్యముగా మనం ఉండాలి అని అంటే మార్గం ఏమిటి అని మనం ఆలోచిస్తూ ఉంటే, మనము విశ్వాసము కలిగి, విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలైనటువంటి మానవులుగా భూమి మీద మనం జీవిస్తూ ఉండాలి. మరి ఇటువంటి విశ్వాసము ఇది ప్రభు చేత లోకంలోనికి మరి చాలా గొప్పగా చెప్పబడింది, తెలియజేయబడింది, జీవించి ఆచరించి చూపబడింది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరుగెత్తుదాం అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసానికి యేసు ప్రభు కర్తగా ఉన్నారు. అలాగే విశ్వాసమును కొనసాగించువారుగా యేసు ఉన్నారు. అందువలన అలాంటి యేసు ప్రభు చూపిన ఆ విశ్వాసమును మనకు మాదిరిగా పెట్టుకుని ఆ స్థాయి విశ్వాసములో మనము జీవించుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే దేవునికి మనం ఇష్టలముగా ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభువును దేవుడు ఏమని చెప్పాడు, ఆయన గురించి, యేసు ప్రభువును గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడని మనం చూస్తే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని దేవుడు స్వయంగా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. అందువలన యేసు ప్రభు యొక్క విశ్వాసం ఎట్టిదో అట్టి విశ్వాసము మనం కలిగి భూమి మీద జీవిస్తూ ఉన్నేడల, యేసు ప్రభు ఏ విధంగా అయితే దేవునికి ప్రియమైన కుమారులుగా ఆయన భూమి మీద జీవించడం జరిగిందో అదే విధముగా మనము కూడా దేవునికి ప్రియమైన కుమారులముగా జీవిస్తూ ఉంటాం. దేవునికి ప్రియమైన బిడ్డలము మనమని మనకు అర్థమైనప్పుడు అంతరంగమందు చాలా ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉంటే ఇమ్యూనిటీ ఉంటుంది. ఇమ్యూనిటీ ఉంటే కరోనా కాదు, మరో వైరస్ కాదు మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఇక్కడ విశ్వాసముతో యేసు ప్రభు చేసినటువంటి కార్యములు మనం గమనిస్తూ ఉన్నట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 29 నుంచి 31 వరకు మనం చూసినట్లయితే, ఈ సందర్భానికి ముందు మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు నీళ్లపై ఆయన దేవునియందల విశ్వాసంతో ఆయన నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వస్తున్నారు. మరి 29వ వచనములో, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడచును గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. కాబట్టి ఇక్కడ విశ్వాసానికి కర్త ఎవరు అని మనం ఆలోచిస్తే యేసు ప్రభు. ఫిక్సింగ్ అవర్ ఐస్ ఆన్ జీసస్, ద పయనీర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్ అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పయనీర్ ఆఫ్ ఫెయిత్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్. అందుకని ఆయన అలాంటి విశ్వాసంతోటి ఆయన నీళ్లపై నడుస్తూ ఉన్నాడు, నడవగలిగాడు. మరి పేతురు అనుకున్నాడు, అలాంటి విశ్వాసంతో నేను నడుద్దామని ఆశపడ్డాడు. మరి విశ్వాసం ఉన్నంత వరకు పేతురు నీటిపై నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే విశ్వాసము సన్నగిల్లిందో అది నడుస్తున్న నీటిలోకే పేతురు మునిగిపోవడం ప్రారంభించాడు. అందుకనే యేసు ప్రభు పేతురును చూసి అంటున్నాడు, అల్ప విశ్వాసి అని. కాబట్టి మనం అల్ప విశ్వాసులమై జీవించుట దేవునికి ఇష్టం లేదు. దేవుని యందు పూర్ణ విశ్వాసము కలిగిన వారమై భూమి మీద మనం జీవించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క కోరిక ఉన్నది. కాబట్టే మనకు సమస్యలు వచ్చినప్పుడు మనము విశ్వాసము కలిగిన వారమైతే మునిగిపోకుండా సమస్యల్లో యేసు ప్రభు నీటి మీద నడిచినట్లుగా సమస్యలను జయించుకుంటూ, సమస్యలపై నడుచుకుంటూ, సమస్యల్ని దాటుకుంటూ, అవలీలగా సమస్యలను అధిగమించుకుంటూ మనం జీవితంలో ముందుకెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే పేతురు వలె మనం అల్ప విశ్వాసులం అవుతామో చిన్న సమస్య కూడా మనల్ని ముంచివేస్తుంది. మరి మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదువుకుంటూ ఉంటే, అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే
మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చూసారా? అండ్ he said to them, because of the littleness of your faith, for truly I say to you, if you have faith the size of a mustard seed, you will say to this mountain, move from here to there, and it will move, and nothing will be impossible to you. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, విశ్వాసం కలిగిన వారమైతే మనకు అసాధ్యమైనది ఏది ఉండదు. కాబట్టి ఈనాడు మానవ జాతికి కావాల్సింది ఏంటి అంటే, దేవుని అందలి పూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం. మరి అలాంటి విశ్వాసం మానవులకు ఉన్నట్లయితే వారికి ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉంటే ఇమ్యూనిటీ ఉంటుంది. ఇమ్యూనిటీ ఉంటే ఎటువంటి వైరస్ కూడా మానవ జాతిని ఏమీ చేయలేదు. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో మనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, whoever believes in me will also do the works that I do, and greater works than these will he do, because I am going to the Father. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి యేసు ప్రభు సంపూర్ణమైన విశ్వాసం దేవుని యందు కలిగి మరి అసాధ్యమైనటువంటి కార్యములన్నీ కూడా ఆయన చేయగలిగాడు. ఆయన ఆజ్ఞాపిస్తే సముద్రము నిమ్మళించింది. మహా తుఫానును ఆయన గద్దించగా సముద్రము నిమ్మళించింది. నీటిపై యేసు ప్రభు నడవగలిగాడు. మరణించిన వారిని ఆయన తిరిగి సజీవులనుగా లేపగలిగాడు. ఇలాంటి అసాధ్యమైన కార్యములు అనునిత్యం యేసు ప్రభు చేయగలిగాడు తన పరిచర్యలో. మరి అలాంటి ఆయన మనతో మాట్లాడి చెప్తున్నాడు, ఆయనకున్నటువంటి అదే విశ్వాసం మనకు ఉన్నట్లయితే అంతకంటే గొప్ప కార్యములు మనం చేయగలమని యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కరోనా ద్వారా మనుషులందరూ మరణిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మానవ జాతికి కావాల్సింది ఏమిటి అంటే, యేసు ప్రభువుకు ఉన్నటువంటి అదే విశ్వాసము. మరి మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనములో, అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. అండ్ హీ సెడ్ టు హర్, డాటర్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యు వెల్, గో ఇన్ పీస్ అండ్ బీ హీల్డ్ ఆఫ్ యువర్ డిసీజ్. సో ఇక్కడ స్వస్థత అనేది ఎలా వస్తుంది అని ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మానవ జాతికి రోగాలు వచ్చినప్పుడు స్వస్థత ఎలా వస్తుంది అంటే, విశ్వాసము స్వస్థపరుస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. మానవుల యొక్క విశ్వాసము వారికి స్వస్థతనిస్తుంది. అందువలన మరి కరోనా ఇలా చంపేస్తుంది, అలా చంపేస్తుంది, ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు అని తెలుసుకుంటున్నాం. కానీ దేవుని అందలి విశ్వాసాన్ని పెంచుకోవడంలో వెనకపడుతూ ఉన్నాం. మరి విశ్వాసమును గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29 నుంచి 35 వరకు చదువుకుంటే, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. చూసారా, ఇన్ని గొప్ప కార్యములు మరి మానవుల విశ్వాసము ద్వారా చేయగా, నేడు సమాజంలో దేవుని యందు ఉంచాల్సినటువంటి విశ్వాసమును మళ్ళీ మానవులు అభివృద్ధి చేసుకోగలిగితే మరి కరోనాను సమాజంలో లేకుండా చేయలేరా? ఒకవేళ సమాజంలో కరోనా ఉన్నా సరే తగినటువంటి బలమైనటువంటి ఇమ్యూనిటీ వాల్స్ని దేహంలో అభివృద్ధి చేసుకుని వైరస్ మానవుడిని ఏమీ చేయలేని స్థితికి మానవులు రాలేరా అంటే ఎస్, రాగలరు. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆస్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని రాయబడింది. హు ఆర్ ప్రొటెక్టెడ్ బై ద పవర్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్ ఫర్ ఎ సాల్వేషన్ రెడీ టు బి రివీల్డ్ ఇన్ ద లాస్ట్ టైం. కాబట్టి
దేవుని శక్తి మనల్ని కాపాడాలి. దేవుని శక్తి మనల్ని కాపాడాలి అంటే మార్గం ఇదే. విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని శక్తి మనల్ని కాపాడుతుందని వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. అందువలన విశ్వాసం మనం అభివృద్ధి చేసుకుంటే ఈ విశ్వాసము ద్వారా దేవుని శక్తి మనల్ని కాపాడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన కళ్ళ ముందే అదృశ్యమైపోతున్నారు ఆత్మీయులు, బంధువులు, శత్రువులు కానీ, మిత్రులు కానీ, పొరుగువారు కానీ, మన క్లాస్మేట్స్ కానీ ఎందరో ఆశ్చర్యంగా మనము న్యూస్లో చూసి ఇతను నా క్లాస్మేట్ చనిపోయాడే, ఇతను మా టీచర్ చనిపోయాడే, ఆశ్చర్యపోతూ ఉన్నాం. మరి మానవులందరూ కూడా దేవుని శక్తి చేత కాపాడబడాలి అంటే వారు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసమును అభివృద్ధి చేసుకోవాలండి. 1 పేతురు 1:8-9 మనం చదువుకుంటూ ఉంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మరి ఇక్కడ విషయం ఏమిటంటే సామెతలు 17:22 సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణమని దేవుని వాక్యం తెలియజేయచ్చు ఉన్నది. కాబట్టి మనకు ఆరోగ్యం కావాలి, ఇమ్యూనిటీ కావాలంటే సంతోషముగా మన మనస్సుల్ని మనం ఉంచుకోవాలి. మరి సంతోషముగా మనము ఉంచుకోవాలి మన మనసును అంటే ఎవరైతే దేవుని యందు సంపూర్ణమైన నిజమైన విశ్వాసమును కలిగి ఉంటారో వారే అత్యంత నిజమైన సంతోషమును అనుభవిస్తారు. ఎప్పుడైతే నిజమైన సంతోషం మన అంతరంగపు వాతావరణంలో ఉందో ఆటోమేటిక్గా మనకు ఆరోగ్యము కలుగుతుంది, ఇమ్యూనిటీ ఉంటుంది. ఇమ్యూనిటీ ఉంటే అదే ఆరోగ్యము. ఇమ్యూనిటీ లేకపోవడమే అనారోగ్యము, ఇమ్యూనిటీ కలిగి ఉండడమే ఆరోగ్యము. మరి ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? సంతోషం ఉంటే వస్తుంది. సంతోషం ఎలా వస్తుంది? దేవుని యందు నిజమైన విశ్వాసం ఉంటే సంతోషం వస్తుంది. దేవుని యందు విశ్వాసం మనకు సన్నగిల్లిపోతూ ఉంటే సంతోషం ఎక్కడి నుంచి వస్తుందండి? మనం ఏమనుకుంటున్నామంటే ఈ రోజుల్లో చూడండి, ఈ తరము సంతోషం కోసం సిగరెట్లపై ఆధారపడుతుంది. అవేమో ఊపిరితిత్తుల్ని తినేస్తూ క్యాన్సర్ని రప్పిస్తూ ఉంది. మరి ఈరోజు యువత సంతోషం కోసం డ్రగ్స్పై ఆధారపడుతుంది. అదేం చేస్తూ ఉంది? నరాలన్నింటినీ కూడా వీక్ చేసేసి వాళ్ళు మానసికమైన అనేక వ్యాధుల్ని కలిగిస్తూ ఉంది. దానివల్ల వాళ్ళు సమాజంలో ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సంతోషం కోసం ఎన్నో ఎత్తుక్కుంటున్నాడు మానవుడు. కానీ వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా సంతోషం కోసం అని వెళ్ళి చాలా బాధతో నిరాశపడుతూ ఉన్నాడు. ఏవైతే సంతోషం ఇస్తుందని వెళ్తూ ఉన్నాడు అవే బాధ కలిగిస్తూ ఉన్నాయి. మరి వాక్యం అయితే మనతో ఇలాగ మాట్లాడుతూ ఉందండి. రోమీయులకు రాసిన పత్రిక 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. విశ్వాసము ద్వారా మాత్రమే ఆనందము, విశ్వాసము ద్వారా మాత్రమే సమాధానము, విశ్వాసము ద్వారా మాత్రమే సంతోషము. కాబట్టి సంతోషము, సమాధానము, ఆనందము మన అంతరంగ వాతావరణపు సహజ స్థితి అయితే ఆరోగ్యము ఎల్లప్పుడూ మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఆరోగ్యము ఎల్లప్పుడూ మన సహజ స్థితి అవుతుంది. వెల్నెస్ విల్ బి అవర్ న్యాచురల్ స్టేట్. వెల్నెస్ విల్ బి అవర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే when we have joy, when we have peace, when we have happiness in our internal state. మానసిక అంతర్గత వాతావరణంలో సంతోషము, ఆనందము, సమాధానము ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి. అప్పుడు ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది, ఆరోగ్యం బలంగా ఉంటుంది. ఆరోగ్యం బలంగా ఉంటే, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే ఏ వైరస్ మన దగ్గరకు వచ్చినా మనల్ని ఏమీ కదల్చలేదు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 15:13 మే ద గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ ఆల్ జాయ్ అండ్ పీస్ ఇన్ బిలీవింగ్ సో దట్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ మే అబౌండ్ ఇన్ హోప్. సో if we believe, God will fill us with joy and peace. If we have joy and peace, we have lots and lots of immunity. If we have lots and lots of immunity, we have lot of physical wellness. No virus can destroy our physical health or our physical wellness when we have that immunity power inside. So when we will have that immunity power inside? Only when we have the peace, the joy and the happiness. So when we will have peace, joy and happiness, when we have
that total faith in God. When we have the same quality of faith Jesus had when he lived on this planet Earth, what kind of faith he displayed through his attitude, through his thoughts, through his words, through his behavior, through his deeds, the same kind of faith we need to attain in this time of corona pandemic emergency situation. ప్రియులారా, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును, విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ ఎల్లప్పుడూ కలుగునుగాక. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగిద్దాం. ప్రేమ కృప కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ యొక్క సమయమందు మీరు అనుగ్రహించినటువంటి వాక్యమును బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అవును తండ్రి, ఈ ప్రోగ్రాంను చూస్తున్న వారు, చూసిన వారు, చూడబోయేటువంటి వారు ప్రతి కుటుంబంలోనూ మీరు విశ్వాసమును రగిలిస్తారని, విశ్వాసము అంతరంగములో అభివృద్ధి చెందుతుండగా తద్వారా కలిగేటువంటి సంతోషముతో, సమాధానముతో, ప్రేమతో మానవులు ఆనందముగా భూమి మీద జీవించడానికి మరి మీరు కృపతో నింపి, కరుణించి, కాపాడి, రక్షించి, నడిపించమని మా ప్రియరక్షకుడు, మా ప్రభు, మా శిరస్సు బోధకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో, పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాంని ఇంతవరకు వీక్షించి మరి దేవుని ఆశీర్వాదాలకు పాత్రులయ్యారని నమ్ముతూ ఉన్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సంజయ్ అండి. దేవుని యొక్క సేవలో 1991 నుంచి నేను దేవుని చేత వాడబడుతున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దేవుని యొక్క వర్తమానాలు ప్రతిదినము కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. మరి దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఫేస్బుక్లో నేను లైవ్ సందేశాలు అప్డేట్ చేస్తూ ఉంటాను. మరి లైవ్ అప్డేట్స్ కొరకు www.facebook.com/Sanjay Darla అనేటువంటి ఈ యొక్క మీరు టైప్ చేసినట్టయితే సెర్చ్లో డెఫినెట్గా ఫేస్బుక్లో నా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా లైవ్ దేవుని వర్తమానాలని మీరు చూడవచ్చు. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా దేవుని సందేశాలను అప్లోడ్ చేశాను, ఇంకా చేస్తూ ఉన్నాను, చేయబోతూ ఉన్నాను. వాటన్నిటి అప్డేట్స్ కొరకు సంజయ్ దార్లా మెసేజెస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనేటువంటి ఛానల్లో మీరు బెల్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఇంకా మీకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం విషయంలో, మీ యొక్క అనుదిన జీవితంలో ఉండేటువంటి సమస్యల విషయంలో, అవి మానసికమైనవి కావచ్చు, మరి ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు, మరి మీరు ఎక్కువగా చింతకు లోనవుతున్నటువంటి మీ యొక్క సమస్యల్ని వాక్యపు వెలుగులో మీకు చెప్పడానికి, తెలియజేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నా యొక్క వాట్సాప్ నంబర్ 6301022672. స్క్రీన్ మీద కూడా మీరు నా నంబర్ని చూడవచ్చు. ప్రార్థన అవసరతలకు, వాక్య సందేశాల కొరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కు దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి. ఇంకా మీరు నేరుగా కలవాలి, సంప్రదించాలి అనుకుంటే అందుకు కూడా నేను అడ్రస్ చెప్తున్నాను. నెల్లూరులోని రైల్వే ఫీడర్స్ రోడ్లో నేను ఉంటున్నాను. దయచేసి రైల్వే ఫీడర్స్ రోడ్లోని క్రీస్తు సంఘము అనేటువంటి ప్రదేశానికి మీరు వచ్చినట్లయితే మీరు నేరుగా సంప్రదించి కూడా మీరు మాట్లాడవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయటకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరము దేవుని చిత్తానికి అనుసంధానమైన జీవితాలతో దేవుని ఆశీర్వాదాలు పొందుకొని జీవించుదుముగాక. ఆమేన్.